తండ్రిని కలవటం. సారిపుత్రుడు మొగ్గలన్న దీక్ష తీసుకున్న తరువాత భగవానుడు రాజగృహంలోనే 2 నెలల పాటు ఉండిపోయాడు. భగవానుడు రాజగృహంలో నివసిస్తున్న విషయం తెలియగానే ఆయన తండ్రి శుద్ధోదనుడు, నేను మరణించేలోగా నా కుమారుణ్ణి చూడాలి. అతని ధర్మబోధ వల్ల ఇతరులు ప్రయోజనం పొందారు కానీ అతని తండ్రి కానీ బంధువులు కానీ ఎలాంటి ప్రయోజనం పొందలేదు అంటూ కుమారుడికి కబురంపాడు. శుద్ధోదనుని స్థానంలోని ఒక రాజ్యోద్యోగి కుమారుడైన కలుదయనుడితో ఈ సందేశాన్ని పంపారు. కలుదయనుడు రాజగృహ చేరగానే ఇలా అన్నాడు: విశ్వవ్యాప్తంగా గౌరవించబడుతున్న ఓ తథాగత, పద్మం సూర్యం కోసం ఎదురు చూసినట్లుగా నీ తండ్రి నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. భగవానుడు తండ్రి విజ్ఞప్తికి సమ్మతించి పలువురు శిష్యులు వెంటరాగా తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. భగవానుడు అక్కడక్కడా బస చేస్తూ నెమ్మదిగా ప్రయాణం కొనసాగించాడు. కానీ కలుదయనుడు ముందుగా శుద్ధోదనుని ఇంటికి వెళ్ళి తథాగతుడు వస్తున్న విషయం చెప్పాడు. శాక్య దేశమంతటా ఈ వార్త వ్యాపించింది. జ్ఞాన సముపార్జన కోసం ఇంటి నుంచి వెళ్ళి విస్తృతంగా పర్యటించిన రాకుమారుడు సిద్ధార్థుడు తన లక్ష్యాన్ని సాధించి కపిలవస్తులోని స్వగృహానికి విచ్చేస్తున్నాడు. ఎవరి నోట విన్నా ఇదే మాట. శుద్ధోదనుడు మహాప్రజాపతి బంధు అమాత్య సమేతంగా తమ కుమారుడి కోసం కలుసుకోవడానికి వెళ్ళారు. కొంత దూరం నుంచి కుమారుణ్ణి చూడగానే అతని సౌందర్యం, టీవీ, తేజస్సు వారి హృదయాలను ఆనంద పారవశ్యంలో నింపివేశాయి. కానీ ఆ సంతోషంలో వారు ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయారు. ఇతనన్నమాట తమ పుత్రుడు. సిద్ధార్థుని రూపం ఇదన్నమాట. తమ హృదయాలకు శ్రమణుడు ఎంత చేరువలో ఉండి కూడా ఎంత అంతరం ఉంది తమ మధ్య. ఈ మునీంద్రుడు ఇకపై తమ పుత్రుడు సిద్ధార్థుడు కాడు. అతనిప్పుడు బుద్ధుడు, దైవానుగ్రహ పాత్రుడు, పరమ పావనుడు, సత్యవ్రతుడు, మానవజాతి ప్రబోధకుడు. తన పుత్రుని ధార్మిక మన్యత దృష్టిలో ఉంచుకుని శుద్ధోదనుడు తనే రథం దిగి కుమారుడికి అభివందనం చేసి ఇలా అన్నాడు: నిన్ను చూసి 7 ఏళ్లయింది. ఈ క్షణం కోసం ఎంత ఎదురు చూశామో. బుద్ధుడు తండ్రి ఎదురుగా ఆసీనుడయ్యాడు. రాజు కుమారుడికేసి ఆర్తిగా చూశాడు. అతన్ని పేరు పెట్టి పిలవాలనిపించింది కానీ సాహసించలేకపోయాడు. మనస్సులోనే అనుకున్నాడు: సిద్ధార్థ, నీ ముసలి తండ్రి వద్దకు తిరిగి వచ్చి మళ్ళీ నా కొడుకు వైపో. కానీ కుమారుడి మొహంలోని దీక్షను చూసి తన మనోభావాలను మనసులోనే అణచివేశాడు. శుద్ధోదనుని మహాప్రజాపతిని ఒక విధమైన నిస్పృహ ఆవరించింది. తన దుఃఖంలోనే ఆనందం పొందుతూ ఆనందంలోనే దుఃఖిస్తూ కొడుకుకు అభిముఖంగా కూర్చున్నాడు ఆ తండ్రి. తన కుమారుడికి చూసి ఎంత గర్వించినా మహానుభావుడైన తన పుత్రుడు ఏనాటికి తనకు వారసుడు కాజాలన్న ఆలోచన ఆ గర్వాన్ని అణచివేసింది. నీకు నా రాజ్యాన్ని ధారాదత్తం చేసేవాడినే, కానీ నువ్వు దాన్ని బుధుదత్ప్రాయంగా పరిగణిస్తావు అన్నాడు రాజు. దానికి సమాధానంగా భగవానుడు ఇలా అన్నాడు: రాజుగారి హృదయం ప్రేమమయమని, తన కుమారుడి కోసం ఆయన చింతాక్రాంతులవుతున్నారని నాకు తెలుసు. కానీ నువ్వు కోల్పోయిన నీ కుమారుడిపై ఎంత వాత్సల్యముందో అదే వాత్సల్యం నీ రాజప్రజలపైన నువ్వు చూపగలిగినట్లయితే నీ కుమారుడి స్థానంలో మరింత గొప్ప మహనీయులను పొందగలుగుతావు. అప్పుడు సత్యప్రబోధకుడు, ధర్మ ప్రచారకులు, శాంతి నిర్వాణ దూత నీ హృదయంలో ప్రవేశిస్తాడు. తన కుమారుడు బుద్ధుడు పలికిన ఈ మృదుమధుర వాక్యాలు విని పులికించిన శుద్ధోదనుడు ఇలా అన్నాడు: నీలో ఎంత అద్భుతమైన మార్పు! నన్ను ముంచెత్తిన విషాదమంతా మటుమాయమైంది. మొదట్లో బాధతో బరువెక్కిన నా హృదయం నీ మహాభినిష్ట్రమణ ఫలంతో ఇప్పుడు తేలికైంది. అపారమైన నీ దయాహృదయంలో అధికారం వల్ల లభించే క్షణకమైన ఆనందాలను తిరస్కరించి ధర్మదీక్ష మార్గాన్ని చేపట్టాలన్న నీ లక్ష్యం సరైనది. నీ మార్గాన్ని నిర్ణయించుకున్న నీవు విమోచనం కోసం తపన చెంది ప్రజలందరికీ ధర్మోపదేశం చేయగలవు. అనంతరం శుద్ధోదనుడు స్వగృహానికి తిరిగి వచ్చాడు. బుద్ధుడు సహచరులతో పాటు ఇక్కడే ఉండిపోయాడు. మరుసటి ఉదయం తథాగతుడు తన భిక్షపాత్ర తీసుకుని కపిలవస్తులో భిక్షాటనకై బయలుదేరాడు. సిద్ధార్థుడు రథారూఢుడై సపరివారంగా విహరించిన వీధుల్లోనే ఈనాడు
భిక్ష కోసం యాచిస్తూ ఇంటింటికి తిరుగుతున్నాడు. అతను కాషాయ రంగు అంగి ధరించి చేతిలో మట్టి పాత్ర పట్టుకున్నాడు అనే వార్త నగరమంతా గుప్పుమందే. ఈ వింత వార్త వినగానే శుద్ధోదనుడు త్వరగా బుద్ధుని ఎదురుకు వెళ్ళాడు. ఎందుకు నన్నిలా అవమానపాలు చేస్తావు? నీకు నీ భిక్షువులకు నేను అవలీలగా ఆహారం సమకూర్చగలనని నీకు తెలియదా అని అడిగాడు. దీనికి బుద్ధుడు, ఇది నా జీవన విధానం అని అన్నాడు. అదెలా అవుతుంది? భిక్షుక వృత్తి నువ్వెప్పుడూ అవలంబించింది కాదు కదా. దానికి సమాధానంగా తథాగతుడు, తండ్రి, నీవు నీ వంశీకులు రాజుల వారవరుసులై ఉండవచ్చు, కానీ నేను ప్రాచీన బుద్ధుల వారసుడిని. నా పూర్వీకులు ఎప్పుడూ యాచకులే అన్నాడు. శుద్ధోదనుడు మాట్లాడలేదు. తథాగతుడు తన మాటలు కొనసాగించాడు. ఒక వ్యక్తికి రహస్య నిధి లభించినప్పుడు అందులోని అత్యంత విలువైన ఆభరణాన్ని తండ్రికి ఇవ్వటం మన సాంప్రదాయం. కనుక తండ్రి, ధర్మమనే నా నిధి నుండి నేను ఇవ్వగలిగిన దాన్ని దయతో స్వీకరించండి. ఆ తర్వాత బుద్ధుడు తండ్రితో ఇలా అన్నాడు. స్వప్నాల నుంచి విముక్తుడవై, సత్య మార్గాన్నన్వేషి అయి, శక్తివంతుడివై ధర్మపదాన్ని అనుసరించినట్లయితే శాశ్వత ఆనందాన్ని పొందగలవు. శుద్ధోదనుడు మౌనంగా కుమారుని మాటలు ఆలకించి, కుమారా, నీవు చెప్పినవి ఆచరించడానికి యథాశక్తి కృషి చేస్తాను అని సమాధానమిచ్చాడు.